గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక సిరీస్ని స్టార్ట్ చేసుకోబోతున్నాం, విచ్ ఈజ్ నథింగ్ బట్ 75 మార్క్స్, 75 days, 75 కాన్సెప్ట్స్. ఎవ్రీడే మీతోటి యూట్యూబ్లో ఒక కాన్సెప్ట్ని సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీటిని నీట్గా నోట్స్ రాసుకొని పెట్టుకోండి, విచ్ ఈస్ గోయింగ్ టు బి రియల్లీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. యాజ్ పర్ సిలబస్ ప్లస్ కరెంట్ అప్డేట్స్ని బట్టి దానికి సంబంధించినటువంటి సిలబస్ ప్రిపరేషన్ ఉంటుంది. వీటిలో భాగంగా ఓకే, సో 75 days, ఈ రోజు నుంచి కరెక్ట్గా 75 days నాన్న, 75 మార్క్స్, 75 కాన్సెప్ట్స్. ఓకే, విల్ సీ మ్యాక్సిమం మనం వీటి టాపిక్స్ని, కొన్ని కరెంట్ టాపిక్స్ ఉంటాయి, కొన్ని కోర్ టాపిక్స్ కూడా ఉంటాయి, జాగ్రత్త అర్థం చేసుకుందాం. అండ్ మెంటార్షిప్ గురించి వస్తున్నటువంటి రెస్పాన్స్ని ఐ రియల్లీ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఐ పర్సనల్లీ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. మనం మెంటార్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి టెస్ట్ సిరీస్ ఉంటుంది, పిఐబి ఉంటుంది, కోర్ క్లాసెస్ ఉంటాయి, కరెంట్ టాపిక్స్ ఉంటాయి. Everything will be covered under mentorship and the support will be till Feb 23rd morning. February 23rd మార్నింగ్ కాకపోతే February 23rd ఈవినింగ్ కూడా పేపర్ రాసి వస్తారు కదా. రాసి వచ్చిన తర్వాత ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, పేపర్ డిస్కషన్ కావచ్చు, ఎన్ని మార్క్స్ వస్తాయి, కీ తయారీ, సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ కాంపోనెంట్. సో కీప్ ఇట్ అసైడ్. మెంటర్షిప్ మాత్రం మీరు జాయిన్ అవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి, మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. డైలీ 3 hours క్లాస్ ఉంటుంది, టెస్ట్లు ఉంటాయి, అండ్ పిఐబి కరెంట్ అప్డేట్స్, ఎవ్రీ ఆల్టర్నేట్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, లెట్ us జంప్ ఇన్ టు ద టాపిక్ ఆఫ్ టుడే. సిపియు, జిపియు, టిపియు మధ్య గల ప్రధానమైన వ్యత్యాసాలు. సో ఈ మధ్యకాలంలో టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్ గురించి చాలా ఎక్కువగా న్యూస్లో వస్తున్న నేపథ్యంలో ఓకే, సిపియు, జిపియు అండ్ టిపియును. వాట్ ఈస్ సిపియు? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. దాని యొక్క కోర్ని అర్థం చేసుకోండి, దెన్ ఇట్ విల్ బి వెరీ inspiring for your examination point of view. What is CPU? Central Processing Unit. Central Processing Unit. ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో సీరియల్ అరేంజ్మెంట్ ఆఫ్ ద డేటా కెన్ బి సీన్. మెయిన్ ప్రధాన లక్ష్యం ఏంటంటే డేటా స్టోరేజ్ ఈజ్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ సిపియు. ఓకే, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకోవటం అండ్ మెనీ ఆపరేషన్స్ ఎట్ ఏ టైం చేయటం. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ సీరియల్ ప్రాసెసింగ్. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఏరియాస్? సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ మెయిన్ డేటా ఎక్కువ అక్వైర్ చేసుకోవటం, అండ్ నెంబర్ 3 ఎక్కువ డేటా నిల్వ చేసుకోవటం, అండ్ సీరియల్ ప్రాసెసింగ్, ఒక దాని తర్వాత ఒకటి అరేంజ్మెంట్. ఓకే, సీరియల్ ప్రాసెసింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్న సీరియల్ ప్రాసెసింగ్. ఈ సీరియల్ ప్రాసెసింగ్ తర్వాత సో దీంట్లో ఎట్ ఏ టైం మల్టిపుల్ ఆపరేషన్స్ వన్ ఆఫ్టర్ ద అదర్ జరుగుతూ వెళ్తుంది అన్నమాట. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విత్ రిఫరెన్స్ టు ద సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అండ్ లేటెన్సీ ఈజ్ వెరీ లెస్ అన్న, లో లేటెన్సీ ఉంటుంది. ఓకే, సో చాలా ఫాస్ట్గా మీరు సిస్టంలో ఎంత ఫాస్ట్గా అయితే చూస్తారో యూ కెన్ సీ దట్ వన్ ఇంపార్టెంట్ ఏరియా. అండ్ దట్ ఈస్ ద మీరు మీరు రెగ్యులర్ కంప్యూటర్స్లో కావచ్చు, నార్మల్ కంప్యూటర్స్లో మీకు సిపియు ఉంటుంది. ఓకే, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ మెయిన్ ప్రధాన లక్ష్యం ఏంది? మన డేటాను ఎక్కువగా నిల్వ చేసుకోవడం, ఆ వచ్చినటువంటి డేటాని ప్రాసెసింగ్ చేసుకోవడం, ఒక దాని తర్వాత ఒకటి, దాని తర్వాత ఒకటి. మన నార్మల్ లైఫ్ ఎలా ఉంటుంది? ఒక నార్మల్ స్టూడెంట్, ఒక కామన్ మ్యాన్ ఏమనుకుంటాడు, 25 సంవత్సరాల దాకా చదవాలి, 25కి పెళ్లి చేసుకోవాలి, 25 నుంచి 35 దాకా ఫ్యామిలీ లైఫ్, 35 నుంచి 60 వరకు బాగా హార్డ్ వర్క్ చేయాలి, 60 నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలి. ఓకే, సో అలాగే సీరియల్ వన్ ఆఫ్టర్ ద అదర్ అరేంజ్మెంట్ని మనం సిపియులో చూడవచ్చు. ఓకే, సో వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ జిపియు, గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్, మెనీ కోర్స్, ఏకకాలంలో అనేక చర్యలను చేయగలిగినటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాంపోనెంట్ అంటే వీ కెన్ సే జిపియు. జిపియు ఈజ్ నథింగ్ బట్, అందుకని సిపియుని బ్రెయిన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్తో పోలచ్చు, జీపీయూని సోల్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్తో పోల్చొచ్చు అనమాట. ఓకే, సో గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్, గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్ అయినటువంటి జీపీయూ కెన్ డూ మల్టిపుల్ టాస్క్స్ ఎట్ ఏ టైమ్ అండ్ మెనీ కోర్స్ ఉంటాయి. సో యూ కెన్ మల్టిపుల్ టాస్క్, మల్టీ టాస్కింగ్, ఏకకాలంలో అన్ని ఒకేసారి దాని మీద మల్టిపుల్గా అంటే ప్యారలల్ అరేంజ్మెంట్ కెన్ బి సీన్ వెన్ కంపేర్డ్ టు ద సిపియూ. సిపియూలో ఏముంటుంది? సీరియల్ ప్రాసెసింగ్ ఉంటుంది, దీంట్లో ప్యారలల్ ప్రాసెసింగ్ ఉంటుంది. ప్యారలల్ ప్రాసెసింగ్. ఇప్పుడు ఇంతకుముందు కామన్ మ్యాన్ ఎలాగైతే సిపియు చెప్పాను, రిచ్ మ్యాన్ ఏముంటుంది, ఒకవైపు వర్క్ చేస్తుంటాడు, ఒకవైపు
చదువుకుంటుంటాడు, ఒకవైపు లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటాడు. ఓకే, సమ్మర్ హాలిడేస్కి వెళ్తుంటాడు. ఓకే, సో దట్ ఈస్ ద జీపీయూ. ఓకే, కామన్ మ్యాన్ని సిపియూ అనుకోవచ్చు, రిచ్ మ్యాన్ని జీపీయూ అనుకోవచ్చు. ఓకే, టీపీయూ ఏందనే కదా, వెయిట్ చేయండి. సో ప్యారలల్ ప్రాసెసింగ్, ఎప్పుడైతే ప్యారలల్ ప్రాసెసింగ్ ఉంటుందో, సో దేర్ యూ కెన్ సీ ద మల్టిపుల్ థింగ్. ఇక్కడ లేటెన్సీ అనే భావనతోటి సంబంధమే ఉండదు. సో there is no concept with reference to the latency. Parallel operation జరుగుతుంది, thousands of operations at a time. Okay, you can do thousands of operations at a time. Now the point of the discussion, TPU now, tensor processing unit, matrix based, హై లేటెన్సీ, చాలా నిదానంగా చేస్తుంది. దట్ ఈస్ ఇది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ కోర్ ఏరియా. సో మీరు ప్రఖ్యాత కళాకారులు కావచ్చు, లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్లో వర్క్ చేసేవాళ్ళు చాలా నిదానంగా పనిచేస్తారు. సో హరీబరీగా వర్క్ చేసుకుంటూ వెళ్ళరు. దే చాలా పర్ఫెక్ట్గా వాళ్ళ థాట్ ప్రాసెస్ని బట్టి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చేసినట్టు, మైకేల్ జాక్సన్ కంపోజ్ చేసినట్టు. ఓకే, అంటే మనం చెప్పాను చూసారా, సిపియు కామన్ మ్యాన్ అయితే, జీపీయూ రిచ్ మ్యాన్ అయితే, టీపీయూ ఈజ్ క్రియేటివ్ మ్యాన్, క్రియేటివ్ జీనియస్. సో హీ డజంట్ కేర్ అబౌట్ మనీ, హీ డజంట్ కేర్ అబౌట్, అతనికి పని, వర్క్, పని లేకపోతే లీజర్ అన్నీ ఏముండదు, తన జీవితం మొత్తం వర్కే ఉంటుంది అనమాట. సో టెన్సర్ ప్రాసెసింగ్ కాబట్టి అంత వర్క్ చేసి ఒక చిన్న మ్యూజిక్ బిట్ ఇస్తాడు. సో టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్ ఈజ్ నథింగ్ బట్ ప్రొవైడింగ్ హై లేటెన్సీ ఉంటుంది. వాట్ ఈస్ ద లేటెన్సీ? హై లేటెన్సీ ఎందుకు ఉంటుంది దీంట్లో? లేటెన్సీ అంటే ఏంటి? అప్ లింకింగ్కి డౌన్ లింకింగ్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని లేటెన్సీ అంటాం. ఓకే, ద గ్యాప్ బిట్వీన్ హై లేటెన్సీ, అప్ లింకింగ్ అండ్ డౌన్ లింకింగ్ మధ్య గల గ్యాప్ని వీ కాల్ ఇట్ యాజ్ వాట్? లేటెన్సీ. చూడండి, సిపియు లేటెన్సీ చాలా తక్కువ ఉంటుంది, అంటే చాలా తక్కువ సమయంలో రెస్పాన్స్ ఇస్తుంది. సో వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ జీపీయూలో తక్కువ సమయంలో ఎక్కువ ఆపరేషన్ చేస్తుంది. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్ అస్సలు తొందరపడదు, ప్రశాంతంగా ఇస్తుంది. మీన్స్ ఇట్ ట్రై టు ఇమిటేట్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. మానవుడు ఎలా పనిచేస్తాడు, మానవుని మేధస్సు ఎలా పనిచేస్తుందో అలా పనిచేయాలంటే it will take so much of time, hence it is called as what? Tensor processing unit. So here high latency will be extremely high, and that is very important. Matrix based arrangement can be seen. What is this? Matrix based arrangement and large batch size. And so operations ఇక్కడ దీన్ని పోల్చలేము. Are you getting my point now? So tensor processing unit we cannot compare. So how the things are happening, what are the things are happening అనేది you cannot predict how this is going to be happening. Okay, so దీన్ని CPU GPU తో పోల్చలేము. సిపియూలో డేటా ఉంటుంది, జీపీయూలో ప్యారలల్ అరేంజ్మెంట్ ఉంటుంది, ఏకకాలంలో అనేక కార్యక్రమాలు చేయగలదు. టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్ మాత్రం ఒక నిర్దిష్టమైన పనిని ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ ప్రిన్సిపల్ మీద ఒక పనిని మనిషి ఎలా చేస్తాడో అలా చేయగలిగే దాన్ని టీపీయూ అంటారు. దట్ ఈస్ కాల్డ్ as what? Tensor processing unit. So that's it for today. Thank you very much. All the best. God bless you all.